హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ మాత్రం ట్విస్ట్ అదిరిపోయిందని చెప్పచ్చు. అసలు తన ఫ్యాన్స్ అందరికీ కూడా నిజంగానే ఈ సీరియల్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి దేవ అలాగే హరివర్ధన్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా, సో మిథున ఎప్పుడు సంతోషంగా ఉంటుందా అని ఎదురు చూసే వాళ్ళంతా మాత్రం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఎపిసోడ్ చూసి. నిజంగానే నేనైతే ఈ యొక్క డైరెక్టర్కి ఫిదా అయిపోయానండి. ఎందుకంటే ఈ రీసెంట్ కాలంలో తెలుగు సీరియల్స్ చూడాలంటే నిజంగా చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే వీటిని ఎంత ల్యాక్ చేస్తున్నారంటే చాలా అంటే చాలా ల్యాక్ చేస్తూ ఇక ఆ కుట్రలు కుతంత్రాలు వీటిని చూపించి చూపించి అసలు సీరియల్ అంటే అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా అనే ఒక ఆ టైంలో నిజంగా ఇంత షార్ట్కట్గా అంటే క్లియర్ కట్గా చూపించిన వెంటనే ఆ యొక్క దేనివల్ల జరిగింది ఇవన్నీ కూడా టైం టు టైం చూపించేస్తూ చాలా నీట్‌గా తీస్తున్నారు ఈ డైరెక్టర్ గారైతే. సో, ఇక సీరియల్‌లోకి వచ్చేద్దాం. ఇక దేవ అయితే పూజలో కూర్చొని చాలా హ్యాపీగా పూజ చేసుకుంటూ, అలాగే ఇక లాస్ట్ పూజ అయిపోయి అక్షింతలు వేసి దీవించే టైంకి పోలీసులైతే ఎంటర్ అయిపోతారు హరివర్ధన్ ఇంటికి. ఇక జడ్జి గారింటికి ఈ పోలీసులు అడుగుపెట్టిన వెంటనే ఏంటి అందరూ ఆశ్చర్యపోతారు. పోలీసులేంటి ఇక్కడికొచ్చారు అని చెప్పేసి ఇక జడ్జి గారు వచ్చేసి, "ఎందుకండి మీరు సడన్‌గా ఇక్కడికొచ్చారు" అంటే, ఇక దేవాని అరెస్ట్ చేయడానికి మేము ఇక్కడికొచ్చాము అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక పోలీసులు కామ్‌గా ఉండరు కదా! ఏదో ఒకటి మాట్లాడతారు కదా! "ఇటువంటి వాడిని అల్లుడుగా చేసుకున్నారు. మీరెంత గౌరవంగా బ్రతుకుతారు. ఇట్లాంటి వాడిని మీరు అల్లుడుగా చేసుకొని ఎంత అవమానపడుతున్నారు సార్ అసలకి. వాడసలకి ఆహ్, ఎమ్మెల్యే కొడుకుని అయితే కొట్టాడు. వాడిని అలాగే బట్టలన్నీ తీసేసి వాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసి చాలా బ్లాక్‌మెయిల్ చేశాడు. అలాగే వాడిని బాగా కొట్టేసి వాడి ఫోన్‌ని కూడా తీసుకొచ్చేసారు సార్. అందుకని అరెస్ట్ చేయడానికి వచ్చాము" అని చెప్పేసి చెప్తారనమాట. ఇక ఇవన్నీ విని ఏంటబ్బా ఇలా చేశాడు అని అనుకున్న టైంకి ఇక త్రిపుర ఉంది కదా! ఇంకా అంటే మండే నిప్పుల్లో ఇంకా ఆద్యం పోసి ఇంకా మంటని ఎక్కువ చేసేదానికి ఇక ఆమె నోటికి అస్సలు హద్దే లేకుండా ఇక చూసారు కదా మావయ్య, చాలా మంచి పనయింది. మీ గౌరవం బాగా పెరిగింది. పోలీసుల చేతిలో కూడా మీరు మాటలు పడాల్సినంత అవసరం వచ్చేసింది అన్నట్టుగా, అలాగే ఇటువంటి వాడిని అనవసరంగా మీరు అల్లుడిగా స్వీకరించాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. వాడు మారడు, అసలు ఇంట్లో బాగుపడనీడు అని చెప్పేసి చాలా మాటలైతే అంటూ ఉంటుంది. ఇక దేవ మాత్రం చాలా అంటే చాలా కామ్‌గా ఉండిపోతాడు. ఎందుకంటే వాళ్ళ మరదల్ని విషయం అందరికీ తెలిసిపోతే అందరూ చాలా బాధపడతారు కదా! అందుకని తనైతే కామ్‌గా ఉంటాడు. ఇక వాళ్ళ మరదలు కూడా పాపం చెప్పాలనుకుంటుంది. కానీ వాళ్ళ బావ మాట తీసుకున్నాడు కదా! మరి ఇప్పుడు నేను చెప్తే బాగుండదేమోనని తను కూడా పాపం కామ్‌గా అయిపోతుంది. ఇక దేవా కూడా సైగ చేస్తాడు చెప్పొద్దు అని చెప్పి. ఇక కామ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక త్రిపుర అయితే ఎన్ని మాటలంటుంది. ఇట్లాంటి వాడిని అసలు ఇంట్లో నుంచి గెంటేసేయి మావయ్య. వీళ్ళలాంటోడిని మనం ఇంట్లో చేర్చడమే చాలా పెద్ద తప్పు అని చెప్పి చాలా మాటలు అంటూ ఉంటే ఇక అసలు జడ్జి గారికి ఎంత కోపం వచ్చేస్తుందంటే తననైతే పట్టుకొని అంటే మెడలో ఆ యొక్క కండవ వేసుకుంటాడు కదా! ఆ కండవని పట్టుకొని తననైతే చెంప మీద అందరి ముందు ఒక దెబ్బ అయితే కొడతాడు. ఇక అందరూ చాలా ఆశ్చర్యపోతారు. చాలా బాధపడతారు. అంటే ఒక మావయ్య చేతిలో అలా కొట్టించుకోవడం అనేది నిజంగా చాలా చిన్నతనంగా ఫీల్ అవుతారు కదా! ప్రతి అల్లుడు కూడా. సో, అలాగే వాళ్ళ కూతురికి కూడా అంటే మిథునకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలా చేశాడని. అది దేవా వాళ్ళ అమ్మ, వాళ్ళ వదినల ముందు ఇలా చేయడం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అయినా కానీ ఏం చేస్తారు? అంటే నిజం ఎవరికీ తెలీదు కాబట్టి ఇలాంటి అవమానాలు పడాలని రాసిపెట్టుంది దేవాకి. ఇక పట్టుకొని "రేయ్ నిన్ను నేను నమ్మానురా, ఒక్క ఛాన్స్ నేను జడ్జిగా ప్రతి ఒక్కరికి కూడా నిందితుడికి ఒక ఛాన్స్ ఇస్తాను మారుతారేమోనని చెప్పేసి అలాగే నేను నీకు కూడా ఇచ్చాను. బట్ నువ్వు నిజంగానే ఒక మృగానివిరా, నీకు రక్తం మరిగిన మృగము ఎప్పటికీ మారదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని కొట్టి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడడమే వాళ్ళ యొక్క పని కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివి" అని చెప్పేసి చాలా తిట్టి ఇక బయటికైతే గెంటేస్తాడనమాట. అంటే దాన్ని లాక్కొని వెళ్ళి ఆ కండవని తనని లాక్కొనెళ్ళి బయటకి పడేసేసి, "నువ్వు ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ ఉండకూడదని" చెప్పగానే ఇక మిథున అయితే నాన్న అని అరిస్తే ఇక మిథునను కూడా తిట్టేస్తాడనమాట జడ్జి గారు. "మిథున నువ్వు కామ్‌గా ఉండు. నీ వల్లే వీడిని నేను ఇంట్లోకి తీసుకొని వచ్చాను. ఇప్పుడు వాడు చేసిన పని నిజంగా ఎంత ద్రోహమో చూసావు కదా! అలాంటి పనులు చేసిన వాడిని ఇంకా క్షమించమంటావా? నువ్వు కూడా నా చేతిలో అనవసరంగా తిట్లు తినొద్దు" అని చెప్పేసి
చెప్తాడు. ఇక మిథున మాత్రము లేదు దేవా ఇలాంటి పని చేశాడంటే నేను అస్సలు నమ్మను నాన్న. ఏదో ముఖ్యమైన కారణం ఉంటే కానీ దేవా ఎవరి మీద చెయ్యడు. కాబట్టి దేవా చెయ్యి వేసి వాడిని అట్లా చేశాడంటే ఏదో పెద్ద విషయమే జరిగింది. అసలు ఏమైందో నేను కనుక్కుంటానని చెప్పి అడుగుతుందనమాట. దేవా అసలు ఏం జరిగిందో చెప్పు. అనవసరంగా నువ్వు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు అనవసరంగా పాడు చేసేస్తున్నావు. సో ఇక రేపటితో నానిచ్చిన గడువు కూడా అయిపోతుంది. ఇప్పటికే నాన్న ఆల్మోస్ట్ నిన్ను స్వీకరిస్తాడు అనుకున్న టైంకి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ పని చేసి నా నమ్మకాన్ని అనవసరంగా పాడు చేయొద్దు అని చెప్పి చాలా బ్రతిమలాడుతుంది. ఇక దేవా వాళ్ళ అమ్మ కూడా నా దేవా నువ్వు నిజంగానే రౌడీవి కానీ ఎవరి మీద అనవసరంగా చేయవేయవని నాకు తెలుసు. కానీ ఇలా చేశావు అంటే అసలు ఏదో పెద్ద కారణమే ఉంటుంది కదా, ప్లీజ్ చెప్పు అని చెప్పి చాలా బ్రతిమలాడుతుంది. వాళ్ళ వదిన కూడా బ్రతిమలాడుతుంది. ఇక ఎవ్వరు చెప్పినా కానీ దేవా మాత్రం అస్సలు వినడు. కాముగా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇదంతా చూసినా ఇక జడ్జి గారు అయితే చూసావు కదా ఇంతమంది అడుగుతున్నా కానీ వాడు కారణం చెప్పలేదంటే వాడిదే తప్పైంటుంది. కాబట్టి పోలీసులు మీరు వీడిని తీసుకుని వెళ్ళిపోండి, ఇంకా వీడిని ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసి జడ్జి గారు అయితే చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసిన మిథున వాళ్ళ చెల్లెలైతే అలంకృత ఇక నోరు విప్పాల్సిన సమయం వచ్చేసింది అన్నట్టుగా ఆపండి అని చెప్పేసి పెద్దగా గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో దేవా మాత్రం అలర్ట్ అయిపోయి ప్లీజ్ అలంకృత నువ్వేం మాట్లాడద్దు, నువ్వు కామ్గా ఉండు అని అంటాడు. ఇక జడ్జి గారు నువ్వేంటి మధ్యలో, నీకేం సంబంధం ఉంది అని చెప్పేస్తే ఇది నాకే సంబంధం ఉంది, నా కోసమే బావ ఇలా చేశాడు అని చెప్పి చెప్తుంది. ఇక దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. నీకు బావకి ఏంటి సంబంధం, అసలు ఈ యొక్క దానికి నీకేంటి సంబంధం అనగానే ఎందుకంటే అసలు ఏం జరిగిందంటే నా వల్లే వాడిని ఇట్లా కొట్టాడు ఆ ఎమ్మెల్యే కొడుకుని, అసలు వాడు ఏం చేశాడో తెలుసా, మీ బావగాని లేకపోయింటే నా శవం కూడా మీకు దొరుకుండేది కాదు అని చెప్పి చెప్తుంది. ఇక దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయిపోయి అలర్ట్ అయిపోతారు. ఏంటి అసలు ఈ అమ్మాయి ఏం చెప్తుందా అని చెప్పి. నువ్వు చనిపోవడం ఏంటి అంటే ఇక జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది అనమాట. వాడు నన్ను ఇట్లా వీడియో తీశాడు, నేను ఇంకా చనిపోదాం అనుకున్నాను, ఎవరితో చెప్పాలో తెలియక మీకు చెప్తే మీరు బాధపడతారేమోనని చెప్పి నేను చనిపోదాం అనుకుంటుంటే బావ వచ్చి నన్ను కాపాడాడు, సో కాబట్టే నేను ఇక్కడ బ్రతికి ఉన్నాను అని చెప్పి చెప్తుంది. ఇక దాంతో ప్రతి ఒక్కరూ ఇక జడ్జి గారు అయితే అసలుకి కుప్ప కూలిపోతారనే అనుకోవచ్చు. నిజంగా ఆయన పడిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. దేవాను కొట్టిందంతా జ్ఞాపకం చేసుకొని నిజంగా నేను ఇంత కొట్టినా ఇంత అవమానించినా నా కూతురు కోసం తను ఏమీ మాట్లాడకుండా ఇలా ఉండిపోయాడా, నా గౌరవం కోసం తను ఇలా కామ్గా ఉన్నాడా అంటే ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం కోసం దేవా ఇంత చేశాడా అన్నట్టుగా జడ్జి గారు అయితే ఆలోచిస్తూ కింద పడిపోతాడనమాట. అంటే బాధతో. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా అలంకృతాన్ని పట్టుకొని చాలా బాధపడుతుంటారు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అలాగే దేవాకి చేతులెత్తి నమస్కారం చేస్తూ నిజంగా నువ్వు ఇంత మంచివాడవని అస్సలు అనుకోలేదు అన్నట్టుగా చేతులెత్తి దండం పెడతారు. ఇక మిథున అయితే అసలు చూడాలి, వాళ్ళ ఆయన చేసిన మంచి పనికి నిజంగా తను చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది. అంటే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవా గెలిపించాడు అన్నట్టుగా. అంటే ఎవరిని కూడా అన్యాయంగా కొట్టడు. సో రౌడీ అనే ఒక పదం తప్పితే తనలో ఇక ఏ చెడ్డ గుణము లేదు అని తను నమ్మింది కాబట్టి ఆ యొక్క మంచి గుణాన్ని బట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో అంటే దేవా వాళ్ళ నాన్నగారితో చెప్తూ వాళ్ళ అమ్మ సంతోషము అసలు మాటలే రావట్లేదు. ఇక నీళ్లు తీసుకురండి మీ అత్తయ్య గారికి అని చెప్పగానే నీళ్లు తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళ కోడళ్ళు. ఇక దాంతో దేవా చేసిన పనినంతా వాళ్ళ ఆడపడుచు వాళ్ళ తోడికోడళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఎంత సంతోషపడతాడంటే అంటే ఇంత మంచి పని చేశాడా నా దేవా అని చెప్పి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నిజంగా ఇటువంటి కొడుకును కన్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులమండి అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఇక మిథున వాళ్ళ నాన్న అయితే దేవా ఒంటరిగా కూర్చొని ఉంటే దేవా దగ్గరకు వచ్చి తన మీద చేతులు పెట్టి నిజంగా నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను దేవా, ఇలాంటి మంచి పని చేసినందుకు. నా కూతురు చనిపోతుందన్న విషయం తెలిసిన వెంటనే నేనైతే అసలు నా గుండె ఆగిపోయింది, బట్ నువ్వు నా కూతుర్ని కాపాడినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని తనని చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు. దాన్ని చూసిన మిథున ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అసలు ఇక తన సంతోషానికి హద్దులే లేవని చెప్పుకోవచ్చు. తను అంత హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ నాన్న థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం, వాళ్ళ మామగారు చేతులు పైన వేసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మిథున వచ్చి తనని కౌగిలించుకొని థ్యాంక్ యూ సో మచ్ దేవా, నిజంగా నువ్వు నా నమ్మకాన్ని గెలిపించావని సంతోషంతో ఉండిపోతుంది. ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.